కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కోసం తాను త్యాగం చేద్దామనుకున్నారు. అయితే బాస్ ఆదేశాలతో అటు కొడుకుతో పాటు ఆయన కూడా పోటీ చేయాల్సి వచ్చింది. జిల్లాలు దాటి వచ్చి మరీ కొత్త ప్లేస్ లో పోటీ చేశారు. తీరా చూస్తే రెడ్డికి చెడ్డ రేవడిలా ఇద్దరూ ఓడిపోయారు. అసలు పార్టీనే అడ్రస్ లేకుండా పోయింది. కొత్త సెగ్మెంట్ లో పోటీ చేసిన ఆ సీనియర్ ఓటమి తర్వాత ఇప్పుడు అటువైపు చూడటమే మానేశారు. అక్కడ ప్రచారంలో పలువురు నేతలు ఆయన గెలిచాక సొంత పనులు చక్కపెట్టుకోవచ్చని చేతి చమురు గట్టిగానే వదిలించుకున్నారంట. అలా తన కోసం కష్టపడ్డ నేతల ఫోన్లు కూడా ఆయన లిఫ్ట్ చేయడం లేదంట. దాంతో ఖర్చు పెట్టిన సొమ్ము తిరిగి ఇస్తారో లేదో అని లోకల్ లీడర్లు టెన్షన్ పడిపోతున్నారు. అసలు ఇంతకీ ఆ నేత ఎవరో మీరే చూడండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఎర్రచందనం అక్రమ రవాణాతో కోట్లు ఆర్జించారని పేరున్న ఆయన్ని సొంత పార్టీ నేతలు పుష్ప అని పిలుచుకుంటుంటారు. అంత ఫేమస్ అయిన ఆయన 2014లో వైసీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. గల్లా ఫ్యామిలీ కంచుకోటలాంటి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో ఒక వెలుగు వెలిగారు. మొన్నటి ఎన్నికల్లో తన కుమారుడు మోహిత్ రెడ్డి కోసం చంద్రగిరి వైసీపీ టికెట్ను ముందుగానే రిజర్వ్ చేయించుకుని తాను పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుందామని భావించారు. అయితే జగన్ ఆదేశాల మేరకు చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీకి దిగి ఘోర పరాజయం పాలయ్యారు. చెవిరెడ్డిని టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి 50,199 ఓట్ల మెజార్టీతో చిత్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన వైసీపీకి ఒక్క ప్రకాశం జిల్లాలోనే 2 సీట్లు దక్కాయి. ఆ క్రమంలో ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీ ఓటమికి నాన్ లోకల్ అయిన చెవిరెడ్డే కారణమని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఎంత వ్యతిరేకత వచ్చినా చెవిరెడ్డి పోటీ చేయకపోతే జిల్లాలో గౌరవప్రదమైన స్థానాలు దక్కేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెవిరెడ్డి ఒంగోలు రాకను ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి బాలినేని ముందు నుంచి వ్యతిరేకించారు. అయితే గత్యంతరం లేక బాలినేని సర్దుకుపోవాల్సి వచ్చింది. సాధారణంగా ఏ ఎంపీ అభ్యర్థి అయినా తన పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ఖర్చులు భరిస్తారు. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎన్నికల ఖర్చు పరిధులు దాటిపోయింది. అయితే చెవిరెడ్డి మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో అదిగో ఇదిగో అంటూ చుక్కలు చూపించారట. ఎన్నికల 2 రోజుల ముందు కనిగిరి, గిద్దలూరు, ఒంగోలు నియోజకవర్గాలకు చెవిరెడ్డి తాను ఖర్చు పెట్టాల్సిన వాటా మొత్తాలు పంపలేదట. ఎన్నికల తర్వాత సెట్ చేస్తానని చెప్పి ఆయా నేతలతోనే ఖర్చు పెట్టించారట. ఇప్పుడు ఆ అమౌంట్ సెటిల్ చేసుకుందామనుకుంటే చెవిరెడ్డి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని స్థానిక నేతలు మండిపడుతున్నారు. పోనీ వెళ్లి కలుద్దామంటే ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియడం లేదని వాపోతున్నారు. చెవిరెడ్డి కోసం హైదరాబాద్ వెళ్తే బెంగళూరులో ఉన్నాడని, బెంగళూరు వెళ్తే తిరుపతిలో ఉన్నాడని అతని అనుచరులు చెప్తున్నారట. ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం ఎన్నికల్లో ఓటమి తర్వాత హైదరాబాద్కు పరిమితమయ్యారు. ఆయన కూడా స్థానిక నేతలకు సైతం టచ్లో ఉండడం లేదట. ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కైన బాలినేని సైలెంట్ అవ్వడంతో వైసీపీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. చెవిరెడ్డి ఇవ్వాల్సిన బకాయిలపై అడిగితే బాలినేని తనకు తెలియదని చేతులెత్తేశారట. దాంతో చెవిరెడ్డిని నమ్మి పెట్టుబడి పెట్టిన సొమ్ము తిరిగి రాదేమోనని తెగ టెన్షన్ పడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఎన్నికల టైంలో చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన తన కొడుకు పోటీ చేస్తున్న చంద్రగిరి నుంచి షటిల్ సర్వీస్లా వచ్చిపోతూ రాజకీయాలు చేశారే తప్ప ఫుల్ టైం ఇక్కడ కూర్చొని రాజకీయాలు చేయలేదని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. చెవిరెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్ కు అత్యంత సన్నిహితుడవడంతో అది తమకు ప్లస్ పాయింట్ అవుతుందని ఆ పార్టీ అభ్యర్థులు భావించినప్పటికీ అదే మైనస్ గా మారిపోయింది. పొదిల్లో ఓ ప్రైవేట్ కళాశాలలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని తన ఎన్నికల టీంను అక్కడి నుంచి ఆపరేట్ చేసిన చెవిరెడ్డి కనీసం ఒంగోలులో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోకపోవడంతో ఆయన ఎంపీగా గెలిచినా అందుబాటులో ఉండరన్న టాక్ బాగా స్ప్రెడ్ అయింది. దీనికి తోడు అసెంబ్లీ అభ్యర్థులకు ఆయన ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటారని అందరూ భావించినా చెవిరెడ్డి మొండి చేయి చూపించడంతో 2-3 అభ్యర్థులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చిందట. ఇక చెవిరెడ్డికి యాంటీగా మౌత్ పబ్లిసిటీ బాగా జరిగింది. చెవిరెడ్డి వచ్చాడు, ప్రకాశం జిల్లాలో ఉన్న గ్రానైట్, ఇసుక, సముద్ర తీర ప్రాంతంపై కన్నేస్తారు, పుష్పరాజులా అన్నీ దోచేస్తారన్న ప్రచారం ప్రకాశం జిల్లాలో వైసీపీ 2 సీట్లకే పరిమితమవడానికి ప్రధాన కారణమన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఆయన ఒంగోలు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలకు, అభ్యర్థుల నామినేషన్లకు హాజరైన
ప్రచారాల్లో పెద్దగా పాల్గొనలేదు. మొత్తం మీద కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లుగా ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీ ఓటమికి చెవిరెడ్డి పోటీ చేయడమే కారణమంటున్నాయి వైసీపీ శ్రేణులు. చంద్రగిరి పుష్పగా పేరున్న అతను సొంత సర్వేలు చేయించి 2-3 రోజులకొకసారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు తనకు రాబోయే మెజార్టీ లెక్కలు చెప్పేవాడట. దాంతో సదరు క్యాండిడేట్లు వాటిని నిజమని నమ్మారట. సీన్ కట్ చేస్తే ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో వైసీపీ 2 సీట్లకు పరిమితమైంది. చెవిరెడ్డి అడ్రస్ గల్లంతైంది. దాంతో నేతలకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టి బిచానా ఎత్తేశాడాయన. మరి వైసీపీ శ్రేణులకు అండగా నిలవాలని పెద్ద పెద్ద క్లాసులు తీసుకుంటున్న మాజీ సీఎం ఒంగోలులో చెవిరెడ్డి బాధితులకు ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి.